For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వాణి అండి. నేను యోగా నిపుణురాలిని, యోగా ట్రైనర్. గత 4 సంవత్సరాలుగా నేను యోగా టీచింగ్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే ముందుగా మనం పీసీఓఎస్ రిలేటెడ్ యోగా గురించి తెలుసుకుందాం. ఎలా దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు, ఎలా క్యూర్ చేసుకోవచ్చు, ఎలా రాకుండా అవాయిడ్ చేసుకునేది అనేది ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఓకే, యోగా ఈజ్ ఆల్రెడీ అ ప్రూవెన్ సైన్స్. అంటే యోగా ద్వారా చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. చాలా వ్యాధుల్ని మనం రాకుండా చూసుకోవచ్చు, ప్లస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు, వచ్చిన వాటిని క్యూర్ కూడా చేసుకోవచ్చు యోగా వల్ల. అది అందరికీ తెలిసిన నిజం యోగా. సో ఈ యోగాలోనే మనకి పీసీఓఎస్ రిలేటెడ్ చాలా మంచి ఆసనాస్ ఉన్నాయి. వాటి నుంచి ప్రివెన్షన్ కానీ క్యూర్ కానీ చేసుకోవడానికి. సో పీసీఓఎస్ అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ ఆర్ ఓవరీ సిండ్రోమ్. అంటే ఓవరీస్కి వచ్చే డిసీజ్ అనమాట. ఈ రోజుల్లో మనం కామన్గా చూస్తున్నాం ఈ ఇష్యూస్. టీనేజర్స్ ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఎవ్రీబడి సఫరింగ్ విత్ పీసీఓఎస్, ఏదో ఒక ఓవరీ రిలేటెడ్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు. సో దాని నుంచి ఎలా అవాయిడ్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. మెయిన్గా పీసీఓడికి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ అండ్ మన ఫుడ్ మేనేజ్, మన డైట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉంది కూడా మేజర్ ఇంపార్టెంట్ కంట్రోలింగ్ ఇన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. దెన్ యోగా. సో టుడే మనం ఫస్ట్ ఆసన చూద్దాం. ఫస్ట్ ఆసన వచ్చేసి భద్రకోణాసన ఆర్ భద్రాసన. భద్రాసన చేయడానికి ఫస్ట్ కాళ్ళు 2 ఇలా లోపల తీసుకోండి. హీల్స్ని వీలైనంత లోపలికి తీసుకొని థైస్ని బాగా స్ట్రెచ్ చేసి ఈ పొజిషన్లో ఒక 10 నుంచి 30 సెకండ్స్ పోస్చర్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. కొంచెంగా నీస్ని కిందకి ప్రెస్ చేస్తూ ఈ ఇన్నర్ థైస్ ఏరియా అంతా మంచిగా స్ట్రెచ్ చేస్తూ పోస్చర్ని హోల్డ్ చేయాలి. 10-20 సెకండ్స్ తర్వాత దెన్ స్లోగా మీరు మీ థైస్ని ఇలా మూవ్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ భద్రాసన ఆర్ బద్ధకోణాసన ఆర్ బటర్ఫ్లై ఆసనాన్ని మనం రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. అండ్ 10 to 30 సెకండ్స్ యూ కెన్ కంటిన్యూ దిస్ పోస్చర్. ఓకే, సో ఈ పోస్చర్లో బెనిఫిట్స్ ఏంటంటే మన గ్రోయిన్ ఏరియా, ఇన్నర్ థైస్ బాగా స్ట్రెచ్ అవుతాయి. పెల్విక్ ఫ్లోర్ అండ్ పెల్విక్ మజిల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఓవరీ ఏరియా అంతా స్టిమ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆసన ఈజ్ వీరాసన. వీరాసనకి ముందుగా ఇలా మనం వజ్రాసనకు వచ్చి స్లోగా లెగ్స్ని ఓపెన్ చేసి మన హిప్ని మ్యాట్ మీద పెట్టి కూర్చోవాలి. సో ఇక్కడ మోకాలు 2 దగ్గర పెట్టలేకపోతే కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇంకా ఇలా పెట్టుకోవడం కష్టంగా ఉంటే మన హిప్ కింద పిల్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో ఇలా కూర్చున్న తర్వాత స్లోగా మీ పాదాలు పట్టుకొని మెల్లిగా ఒక ఎల్బో డౌన్ చేసి ఇంకో ఎల్బో డౌన్ చేసి కంఫర్ట్ ఉంటే ఈ పొజిషన్లో ఉండాలి. ఇంకా వెళ్ళగలరు అనుకుంటే స్లోగా మెల్లిగా మీ స్పైన్ మీద పడుకొని చేతులు 2 ఇలా తల వెనకాల పెట్టుకో. వీరాసనలో కూడా ఈ ఫ్రంట్ థై, మన పెల్విక్ ఫ్లోర్ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఈ ఏరియాకి అంతా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మన కాళ్ళు స్ట్రెంథెన్ అవుతాయి, పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథెన్ అవుతాయి. సో ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ మన పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ని తగ్గించడానికి ఈ ఆసన చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా ఈ పొజిషన్లో ఒక 10 to 30 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా మళ్ళీగా మీ పాదాలను పట్టుకొని మెల్లిగా ఒక ఎల్బో ఇంకో ఎల్బో సపోర్ట్ తీసుకొని ముందుకు రావాలి. దెన్ స్లోగా కాళ్ళు 2 లోపల తీసుకొని జస్ట్ చేతులు ఒకసారి ముందుకు స్ట్రెచ్ చేసి రిలాక్స్. స్లోగా కమ్ అవుట్ ఆఫ్ ద పోస్చర్. నెక్స్ట్ ఆసన కాళ్ళు 2 ముందుకు చాపేసి పశ్చిమోత్తానాసన ఆర్ ఫుల్ ఫార్వర్డ్ బెండ్ అంటాం. పశ్చిమోత్తానాసనలో కాళ్ళు 2 ఇలా స్ట్రైట్గా చాపిన తర్వాత టోస్ని మన లెగ్స్ వైపుకి లాగి ఉంచి చేతుల్ని పైకి తీసుకొని స్లోగా స్పైన్ లిఫ్ట్ చేసి ఫార్వర్డ్ బెండ్ చేయాలి. మీ టోస్ పట్టుకొని కంఫర్ట్ ఉంటే ఇలా ఉండాలి. ఇంకా కొంచెం బెండ్ అవ్వగలిగితే మెల్లిగా ఎల్బోస్ని బెండ్ చేసి స్లోగా హెడ్ డౌన్ చేయండి. పశ్చిమోత్తానాసన. ఇక్కడ కూడా మన బెల్లీ మజిల్స్, మన కంప్లీట్ ఓవరీ ఏరియా పైన స్టిమ్యులేషన్ జరుగుతుంది. సో ఇది చాలా మంచి ఆసన మన ఓవరీ ఏరియాని, పెల్విక్ ఫ్లోర్ని స్టిమ్యులేట్ చేయడానికి. సో ఇలా ఈ పోస్చర్లో సేమ్ 10 to 30 సెకండ్స్ పోస్చర్ హోల్డ్ చేయాలి. పోస్చర్లో ఉన్నంతసేపు మన బ్రీతింగ్ అనేది సాఫ్ట్గా నిదానంగా జరిగేలాగా చూసుకోవాలి. సో ఇలా హోల్డ్ చేసి స్లోగా నిదానంగా చేతులు పైకి తీసుకొని పోస్చర్ రిలీజ్ చేయాలి.
పోస్చర్ రిలీజ్ చేసిన తర్వాత కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి శిథిల దండాసన అంటాము. ఇలా రిలాక్స్ అవ్వాలి ఒక ఫ్యూ సెకండ్స్. నెక్స్ట్ ఆసన అర్ధమశ్చేంద్రాసన. అర్ధమశ్చేంద్రాసనాలో ఏం చేయాలంటే ఇదే పొజిషన్లో కూర్చుంటాం. దీన్ని దండాసన అంటాము. దండాసనాలో రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని రైట్ లెగ్ని ఎడమ మోకాలు పక్కన పెట్టాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసుకొని మన హిప్కి క్లోజ్గా హీల్ పెట్టుకోవాలి. దాని తర్వాత స్లోగా రైట్ సైడ్ బాడీని ట్విస్ట్ చేసి మీ రైట్ హ్యాండ్ వెనకాల పెట్టి లెఫ్ట్ ఎల్బోని రైట్ మోకాలతో క్రాస్ చేసి పట్టుకోగలితే మన యాంకిల్ పట్టుకోవాలి. దాని తర్వాత నెమ్మదిగా చెస్ట్ లిఫ్ట్ చేసి వెనక్కి తిరిగి చూడడానికి ట్రై చేయాలి. ఒకవేళ వెనక్కి తిరిగి చూడడం ఇబ్బందిగా ఉంటే నెక్లో ఏమైనా స్ట్రెయిన్ ఉంటే హ్యాండ్ ఇలా పెట్టి ముందుకు చూడాలి. ఓకే, మీరు గమనించినట్టయితే ఈ ఆసనాలు కూడా మనకి ఈ ఏరియా అంతా స్ట్రెచ్ అవుతుంది. సో సేమ్ థింగ్, మన ఓవరీ రీజియన్ అంతా స్టిమ్యులేట్ అవ్వడం వలన ఇది మన ఓవరీస్ హెల్త్కి చాలా మంచి ఆసనం. ఇలా ఈ పోస్చర్లో అగైన్ 10 నుంచి 30 సెకండ్స్ ఉన్న తర్వాత మెల్లిగా తలని సెంటర్కి తీసుకొని హ్యాండ్స్ని సెంటర్ని తీసుకొని ఒక లెగ్ తర్వాత ఇంకో లెగ్ రిలీజ్ చేయాలి. ఇదే ఆసనాన్ని మనం లెఫ్ట్ సైడ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. లెఫ్ట్ పాదంని రైట్ మోకాలు బయట పెట్టి లెఫ్ట్ లెగ్ లోపల తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకొని రైట్ ఎల్బోతో మోకాలు క్రాస్ చేసి స్లోగా వెనక్కి తిరిగి చూడాలి. పోస్చర్లో ఒక 10-30 సెకండ్స్ ఉన్న తర్వాత స్లోగా తలని సెంటర్కి చేతుల్ని సెంటర్కి నెమ్మదిగా కాలు రిలీజ్ చేయాలి. రిలాక్స్. మళ్ళీ శిథిల దండాసన. లెగ్స్ ఓపెన్ చేసి ఒకసారి రిలాక్స్. దెన్ లాస్ట్ ఆసన. నేను ఓన్లీ ఒక 4 to 5 ఆసనాస్ చెప్తున్నాను, వేర్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఒక 5 ఆసనాసే మనం చూస్తున్నాం. నెక్స్ట్ బాలాసన ఆర్ శిశువాసన. బాలాసన ఆర్ శిశువాసనకి వెళ్ళడానికి కాలు 2 వెనక్కి తీసుకొని మోకాలు దగ్గర పెట్టగలితే దగ్గర పెట్టాలి, లేదా దగ్గర పెట్టలేకపోతే ఇలా మోకాలు దూరంగా పెట్టుకోవచ్చు, లేదా నీ పెయిన్ అనిపిస్తే మన మోకాలు కింద దిండు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కాలు దగ్గర తీసుకొని స్లోగా చేతులు పైకి తీసుకొని ఫుల్గా ఫార్వర్డ్ బెండ్. ఎలాంటి స్ట్రెచెస్ స్ట్రెయిన్ లేకుండా స్లోగా బాడీని డౌన్ చేస్తూ హెడ్ డౌన్ చేసి ఈ పొజిషన్లో ఉండాలి. ఒక 10 to 30 సెకండ్స్ పోస్చర్ని అలాగే హోల్డ్ చేయాలి. పోస్చర్లో ఉన్నప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. మీరు గమనించినట్లయితే మళ్ళీ మన ఓవరీ రీజియన్లోనే మనకు ప్రెషర్ అనేది పడుతుంది అబ్డామన్ మజిల్స్ పైన. సో ఆ ఏరియాకంతా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ అబ్డామన్లో ఉన్న ఆర్గన్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో స్లోగా పోస్చర్ హోల్డ్ చేసిన తర్వాత నిదానంగా నెమ్మదిగా శ్వాస వదులుతూ తీసుకుంటూ పైకి వచ్చేయాలి. స్లోగా రిలాక్స్. ఇలా నేను చూపించిన ఈ 5 ఆసనాలని మీరు రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తూ మీ డైట్ని మీ వెయిట్ని మేనేజ్ చేసుకోగలిగితే పీసీఓడి ఇష్యూని కంప్లీట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో ఎప్పుడూ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. సో యోగా చేసినా ఏ ఎక్సర్సైజ్ చేసినా మీ డైట్ అనేది మీ వెయిట్ అనేది కంపల్సరీగా మీరు మేనేజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట దీంట్లో. ఓకే, నమస్కారం.